అందరికీ నమస్కారం సార్. నా పేరు వడ్డే బాల నరసింహుడు, అఖిల భారత వడ్డే ఓపెన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుని. అదేవిధంగా వడ్డే ఓపెన 6వ తరం వంశీయులము. మేము నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా ఆర్పంపల్లె ఉయ్యాలవాడ మండలం నుంచి వచ్చాను. వడ్డే ఓపెన్న గారి పేరు మీదుగా ముందుగా వడ్డే ఓపెన్న గారు స్వాతంత్ర సమరయోధుడు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక మహానుభావుడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రవేశపెట్టిన అధిక పన్నులకు వసూళ్లకు వ్యతిరేకంగా శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో పాటు ఈయన కూడా అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది రైతుల కోసం, తమ హక్కుల కోసం ఈయన యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు పోయినటువంటి ఒక మహానుభావుడు. ఆయన ఒక వడ్డెర కుటుంబంలో పుట్టినందుకు ఈరోజు 2 రాష్ట్రాల్లో ఉన్న వడ్డెరలే కాకుండా దేశంలో ఉన్న 8 రాష్ట్రాల్లో వడ్డెర్లు కూడా ఆయన యొక్క జయంతిని జనవరి 11న ఘనంగా నిర్వహించుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా పోయిన సంవత్సరం నుంచి 2024 జనవరి 11న తెలంగాణ గవర్నమెంట్ ఆయన జయంతిని అఫీషియల్గా నిర్వహించినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా బీసీ డిక్లరేషన్లో టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్లో వడ్డే ఓపెన్న గారి జయంతిని అఫీషియల్గా నిర్వహిస్తామని చెప్పి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము గ్రీవెన్స్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మా యొక్క వినతి పత్రం అందించి నెక్స్ట్ వచ్చే సంవత్సరం జనవరి 11 నుంచి వడ్డే ఓపెన్న గారి జయంతిని అఫీషియల్గా నిర్వహించాలని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినందుకు మాకు చాలా సంతోషకరమైన విషయం ఇది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆయన యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలని మేము మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం అని చెప్పారు. ఇదివరకు తెలుగుదేశం గవర్నమెంట్ 2018లో అక్టోబర్ 10వ తేదీన జీవో నెంబర్ 173తో ఆర్డీ సత్యపాల్ కమిటీ వడ్డెర్ల యొక్క స్థితిగతులను తెలుసుకొని వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఒక కమిటీ వేయడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ తర్వాత 2019లో ఈ ప్రభుత్వం మారడం వల్ల పోయిన వైసీపీ ప్రభుత్వం ఆ యొక్క కమిటీని ముందుకు తీసుకోకపోవడం వల్ల మా యొక్క ఎస్టీ అంశం పూర్తిగా మరుగున పడిపోయింది. కాబట్టి మరొకసారి మేము మిమ్మల్ని మీడియా ముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మా మీద మళ్ళీ ఒక కమిటీ స్థానంలో కమిషన్ ఒకటి వేసి మా యొక్క వడ్డెర స్థితిగతులను అధ్యయనం చేసి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క 2 అంశాలని మీ పరిగణలోకి తీసుకొని ఈ 2 అంశాలు మాకు చేస్తారని వడ్డేర్ల తరఫున, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డేర్ల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 30 నుంచి 45 లక్షలు ఉన్నారు సార్. మేము అందరం కోరుకుంటున్నది మా చిరకాల వాంఛ ఎస్టీ జాబితాలో చేర్చడం అనేది. ఎందుకంటే 1974 వరకు మేము ఎస్టీలో ఉన్నాం. ఆ ఎస్టీ సర్టిఫికెట్ కూడా మేము ఈరోజు మీకు సబ్మిట్ చేశాం సార్. మా యొక్క తాతలు వాళ్ళ నాన్నలు కూడా ఎస్టీ సర్టిఫికెట్ మీద జాబులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎస్టీ సర్టిఫికెట్లు, టీసీలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని 1976 నుంచి ఎస్టీ నుంచి తీసి బీసీలోకి వేయడం వల్ల మేము చాలా నష్టపోయాం. ఇప్పుడు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్న ఇలాంటి వడ్డెర కుటుంబాలను ముందుకు తీసుకుపోవాలంటే మీరు, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు అండగా ఉండే ఒక పార్టీ అని తెలుసు. కాబట్టి మేము ఈ సంవత్సరం కూడా బీసీలమంతా అందులో వడ్డేలమంతా ఏకమై ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కొరకు మా యొక్క తీవ్రంగా కృషి చేశాం. అదేవిధంగా మా అఖిల భారత వడ్డే ఓపెన సేవా సమితి తరఫున మా యొక్క రాజు గారు నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా పాణ్యం టీడీపీకి ఐటీడీపీగా ఉంటూ, అదేవిధంగా మా ఉపాధ్యక్షులు పూర్వకల్లు ఐటీడీపీ, మా యొక్క ప్రచార కార్యదర్శి నందికొట్కూరు టీడీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులుగా మనం రోళ్ళగొట్టి మల్లికార్జున గారు, ఆయన ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉంటూ, అదేవిధంగా టీడీపీలో క్రియాశీలక సభ్యుడిగా ఉంటూ ఈ మా తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఎంతో విధంగా
కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలోనే కాకుండా కర్నూలు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క శక్తి మేరకు మేము కృషి చేశాం. కాబట్టి మా మీద దయతో ఈ యొక్క 2 కార్యక్రమాలు నెరవేర్చాలని మిమ్మల్ని మరొకసారి వేడుకుంటున్నాం.